నమస్తే, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. ఉగ్రభూతం ప్రపంచానికి కొత్త కాదు, కానీ కొత్తగా పుట్టుకొచ్చిన ఉగ్రవాదం ఐసిస్ పేరు చెప్తే ప్రపంచమే నిలువున వణికిపోతుంది. మానవ చరిత్రలో ఎవ్వరూ చూడని దారుణాలకు వేదికగా నిలిచిన ఆ ఉగ్రభూతం పేరే ఇస్లామిక్ స్టేట్, ఇరాక్ అండ్ సిరియా అలియాస్ ఐసిస్. ఈ ఒక్క పేరు చెప్తే చాలు వెన్నులో వణుకు పుట్టుకొస్తుంది. ఎప్పుడు ఎవరు ఎటు నుంచి ఎలా తెగబడతారో తెలియక ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ బిక్కుబిక్కుమంటూ బతికేలా చేస్తోంది ఐసిస్. అది క్రూరత్వమే, కంటతడి పెట్టే దుర్మార్గం. అవి అక్షరాల్ని కూడా భయపెట్టే దారుణాలు. ఉగ్రవాదానికే గుండె ఆగేలా సాగుతున్న ఐసిస్ అరాచకాలు. ప్రపంచాన్ని వణికిస్తున్న ఉగ్రభూతం ఐసిస్ గత కొన్ని నెలలుగా తన కార్యకలాపాలను విస్తరిస్తూ వస్తోంది. ఒక్కో దేశంలో వరుస దాడులకు పాల్పడుతోంది. తన శత్రు దేశాలను టార్గెట్ చేసుకుని ఊహించని విధంగా పంజా విసురుతోంది. భారత్లో కూడా నరమేధం సృష్టించి తన రాజ్యాన్ని ఆక్రమించుకోవాలని కుట్రలు పన్నుతోంది. తూటాలతోనే ప్రపంచాన్ని శాసిస్తున్న ఐసిస్ ఖలీఫా సామ్రాజ్యాన్ని స్థాపించాలని కుట్రలు పన్నుతోంది. ఇంకా చెప్పాలంటే అటు పశ్చిమాన స్పెయిన్ నుంచి ఇటు పశ్చిమ చైనా వరకు తొలి దశలో ఖలీఫా సామ్రాజ్యాన్ని స్థాపించాలని చూస్తోంది. అదే ఇప్పుడు ప్రపంచ గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. మత పిచ్చితో రగిలిపోయే ఉగ్ర పిశాచులు వాళ్లు. ఒంటిలో జిహాదీ రక్తం, చేతిలో తుపాకీ, దానిలో బుల్లెట్లు. ఇలా వేలాది మంది ఉగ్రవాదులు జిహాదీ వ్యామోహంలో పడి శాంతి కాముక దేశాల్లోనూ రక్తాక్షరాలు రాస్తున్నారు. ప్రపంచానికి గ్లోబల్ వార్మింగ్ కన్నా, పొల్యూషన్ కన్నా, అవినీతి, కరువు కాటకాల కన్నా, ఆఖరికి ఆస్ట్రాయిడ్ల కన్నా అత్యంత ప్రమాదకరంగా తయారైంది ఐసిస్. ఎప్పుడు ఎక్కడ దాడి చేస్తుందో తెలియదు, ఎలా విరుచుకుపడుతుందో తెలియదు. కానీ అడుగు పెడితే పచ్చని భూమి కూడా నెత్తుటిమయం అయిపోతుంది. ఇరాక్, సిరియా, లిబియా దేశాల్లో ఐసిస్ దారుణ మారణ హోమాలకు ప్రపంచమే నివ్వెరపోతోంది. వాళ్లకు ఎదురు తిరిగిన మరుక్షణమే ఆయువు మూడిపోతుంది. ఒక్క చావుతో 1,00,000 మందిని లొంగదీసుకుంటారు. ఎందుకంటే వాళ్లు చంపే ఒక్కో వ్యక్తి మరణం అంత భయంకరంగా ఉంటుంది. వరుసగా పడుకోబెట్టి కాల్చేస్తారు, కత్తితో మెడ కోసేస్తారు, పెట్రోల్ పోసి తగలెట్టేస్తారు, నీటిలో ముంచి చంపేస్తారు, పెద్ద భవనం మీద నుంచి తోసేస్తారు, కరెంటు బాంబులతో పేల్చేస్తారు. ఇలా ఐసిస్ అరాచకాల్ని చూసి నివ్వెరపోయేలోగానే మరో కొత్త దారుణం బయటకొస్తోంది. దాన్ని చూసి పెట్టిన కంటతడి ఆరకముందే మరో దుర్మార్గం వెలుగు చూస్తోంది. ఇలా భయాన్ని ఆయుధంగా చేసుకుని నరమేధం సృష్టిస్తోంది ఐసిస్. ప్రపంచవ్యాప్తంగా ఖలీఫా రాజ్య స్థాపనే లక్ష్యంగా దూసుకెళుతోంది. ఒకప్పుడు కేవలం ఇస్లామిక్ తీవ్రవాదంగా ఉన్న ఈ జాడ్యం ఇప్పుడు ప్రపంచమంతా ఖలీఫా రాజ్య స్థాపనే ధ్యేయంగా సాగుతూ మారణహోమం సృష్టిస్తోంది. ఐసిస్ అసలు పేరు ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ సిరియా అండ్ లెవెంట్. దీనినే సంక్షిప్తంగా ISIL అని అంటారు. కానీ ఇది తర్వాతి కాలంలో ఇరాక్ లో అడుగుపెట్టి అక్కడ నెత్తుటి మేధాన్ని సృష్టిస్తోంది. అందుకే దీన్ని ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియాగా పిలుస్తున్నారు. దీనినే సంక్షిప్తంగా ISIS అంటున్నారు. ఇప్పటికే ఈ ఐసిస్ చాలా దేశాల్లో అడుగుపెట్టి అక్కడి స్వేచ్ఛను నాశనం చేసి ఆ దేశాల్ని తమ గుప్పిట్లో పెట్టుకోవాలని కుట్రలు పన్నింది. ఈ ఆక్రమణల కోసం లక్షల కోట్ల రూపాయల సంపదను కొల్లగొట్టింది. ఇరాక్, సిరియా దేశాల్లో చమురు బావుల్ని ఆక్రమించుకోవటం ద్వారా ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన ఉగ్రవాద సంస్థగా ఆవిర్భవించింది. ఇప్పుడు ఆ నిధులతో ప్రపంచాన్ని ఏలాలని, ఆక్రమించుకొని తన గుప్పెట పెట్టుకోవాలని చూస్తోంది. నిజానికి ఐసిస్ అనేది కొత్తగా పుట్టుకొచ్చిన ఉగ్రవాద సంస్థ కాదు. ఇది కూడా తాలిబాన్ నుంచి వేరుపడిన ఉగ్రమోకే. లాడెన్ మరణం తరువాత తాలిబాన్ల ప్రాబల్యం తగ్గిపోతూ రావడంతో అబూ అల్ బకర్ బాగ్దాది అనే తీవ్రవాది వారి నుంచి వేరుపడి ఈ సంస్థను ఏర్పాటు చేశాడు. ప్రపంచాన్ని ఏలాలంటే ముందు ఏదో ఒక దేశాన్ని గుప్పెట పెట్టుకోవాలన్న ఆలోచనతో ఐసిస్ కి రూపమిచ్చాడు. సాయుధులైన 4,000 మంది తీవ్రవాదులతో సైన్యాన్ని సిద్ధం చేసుకున్నాడు. ఉగ్రవాదులే భయపడేలా ఓ క్రూరమైన మార్గాన్ని ఎంచుకున్నాడు. అందుకే ఇలా నెత్తుటేళ్లు పారిస్తున్నాడు.
బందీలను పట్టుకోవటం, వాళ్ల పీకలు తెగ్గోసి ఆ వీడియోలు రిలీజ్ చేయటం, బందీలను బోనులో ఉంచి తగులబెట్టటం, కొట్టి చంపటం, ఇలా భయానికే భయం పుట్టేలా ఒక్కో హత్య చేస్తూ తమ ఉనికిని ప్రపంచానికి పరిచయం చేశాడు అల్బకర్. ఈ ఉగ్రముఖంలో ప్రతి ఒక్కరి మెదళ్ల కుదుళ్లలోనూ పశ్చిమ దేశాలపై వ్యతిరేకతను నూరిపోశాడు. తీవ్రవాదులంటే ఎక్కడో కొండ గుహల్లో తలదాచుకుని ఏడాదికోసారి దాడి చేయటం అన్న పంథాను ఐసిస్ చెరిపేశాడు. రాజ్యాధికారం కోసం ఉగ్రవాదుల్ని జనం మధ్యకు ఉసుగొల్పాడు. తమకు ఎదురు తిరిగిన వాళ్లను రోడ్డు మీదే కిరాతకంగా చంపేయమన్నాడు. ఇందులో తమ వాళ్లున్నా కనికరించొద్దన్నాడు. ఒక్క తూటా పుట్టించే భయం కోటి మందిని గుప్పిటి పెట్టుకునే ధైర్యాన్నిస్తుంది. ఐసిస్ నాయకుడు అబూ అల్ బకర్ బాగ్దాదీ పాటించిన సూత్రం ఇదే. ఐసిస్ లో తుపాకీ చేతపట్టిన ప్రతి ఉగ్రవాది ఓ లాడెనే. ఇక్కడ బరిలోకి దిగిన ప్రతి ఉగ్రవాది ఒక అబూ అల్ బకర్ బాగ్దాదీయే. తమ లక్ష్యం కోసం ఎంతటి మానన హోమానికైనా ప్రాణాలకు తెగించి పోరాడతారు. అందుకే ఇప్పుడు ప్రపంచం వారిని చూసి భయపడుతోంది. అబూబకర్ మరణం తర్వాత కూడా ఐసిస్ అదే స్థాయిలో రెచ్చిపోతోందంటే కారణం ఇదే. ఇప్పటికే వారి లక్ష్య సాధన కోసం పక్కాగా ప్రణాళికలు రూపొందించారు. అందుకు కావలసిన భారీ నిధులను కూడా ఎప్పుడో సమకూర్చేశారు. ఇక మిగిలిందంతా ఆ ప్రణాళికను అమలు చేయటమే. అందుకోసమే ఐసిస్ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చాప కింద నీరులా విస్తరిస్తోంది. అగ్రదేశాల నుంచి చిన్న దేశాల వరకు అన్ని దేశాల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. అసలు ఐసిస్ ప్లాన్ ఏంటి? ఎందుకిలా రెచ్చిపోతోంది? ఎందుకింతలా రెచ్చిపోతోంది? ఈ ఉగ్రవాద సంస్థ వ్యవస్థాపకుడే కన్నుమూసినా ఇంకా ఐసిస్ తీవ్రవాదులు ఎందుకిలా రెచ్చిపోతున్నారు? వీళ్ళ అసలు లక్ష్యం ఏంటి? ఖలీఫా రాజ్య స్థాపన కోసం ఐసిస్ అనుసరిస్తున్న పంథా ఏంటి? ఎలా తమ లక్ష్యాన్ని చేరుకోవాలని చూస్తోంది? రాబోయే 6 ఏళ్లలో ఐసిస్ ప్రపంచాన్ని ఎలా కబళించేయబోతోంది? లాడెన్ మధ్యలో పురుడు పోసుకున్న రక్త పురుగు అల్-ఖైదా అరాచక కృత్యాలకు వేల రెట్లు విరుచుకుపడుతోంది. అల్-ఖైదా విషమూలాల నుంచి పుట్టుకొచ్చిన ఐసిస్ ప్రపంచ వ్యాప్తంగా ఖలీఫా సామ్రాజ్యాన్ని స్థాపించాలన్న వెర్రి ఆలోచనతో పిచ్చెక్కినట్లు తూటాల వర్షం కురిపిస్తోంది. 2020 కల్లా 50 దేశాల్లో ఖలీఫా రాజ్యం స్థాపించడమే ధ్యేయంగా అడుగులేస్తోంది. ప్రపంచ తీవ్రవాదానికి పెద్దన్నగా మారిపోయి మిగిలిన తీవ్రవాద శక్తుల్ని కూడా గుప్పెటి పెట్టుకోవాలని చూస్తోంది. ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదులు సృష్టిస్తున్న ఉన్మాదం ముందు గత తీవ్రవాద దాడులన్నీ చరిత్రలోంచే కాదు మన బుర్రల్లోంచి కూడా తుడిచిపెట్టుకుపోతున్నాయి. ఐసిస్ ఎక్కడో చేసిన దాడిని చూస్తే ఇక్కడ మన వెనులో వణుకు పుడుతుంది. మరో 5 ఏళ్లలో ఆసియా దేశాలతో పాటు మరిన్ని దేశాలని తమ ఆధీనంలోనికి తీసుకురావాలని ఐసిస్ కుట్రలు పన్నుతోంది. ఈ కుట్రలు ఇప్పటికే చాలా అమలు చేసిన ఐసిస్ త్వరలోనే దాని కార్యాచరణ కూడా పూర్తి చేయాలని చూస్తోంది. ఇందుకోసం ఈ టార్గెట్ దేశాలన్నింటిలోనూ 50,000 మందికి పైగా స్లీపర్ సెల్స్ ను రిక్రూట్ చేసుకుంది. మరికొన్ని వేల మందిని సిరియాకు రప్పించి అక్కడ ఉగ్రవాద శిక్షణనిస్తోంది. ఆసియా దేశీయులకు ఆఫ్ఘన్ సరిహద్దుల్లో శిక్షణనిస్తోంది. ఈ మొత్తం ప్లాన్ ను 2020లోగా కంప్లీట్ చేయాలని టార్గెట్ గా పెట్టుకుంది. ఆ టార్గెట్ తాలూకా మ్యాప్ ఇదే. ఇదే ఆ మ్యాప్. ఇందులో నల్లగా ఉన్న దేశాలన్నీ ఐసిస్ మరో 5 ఏళ్లలో ఆక్రమించుకోవాలనుకుంటున్న దేశాలే. ఇందులో భారత్ తో పాటు పాకిస్తాన్, నేపాల్, చైనాలోని పశ్చిమ ప్రాంతం, ఆఫ్ఘనిస్తాన్, ఉజ్బెకిస్తాన్, కజకిస్తాన్, తుర్కమిస్తాన్, ఇరాన్, ఇరాక్ దేశాల వరకు అంతటినీ ఒక రాజ్యంగా ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఈ రాజ్యానికి ఖురాసన్ అని పేరు కూడా పెట్టేసింది. ఐసిస్ అంచనాల ప్రకారం మరో 5 ఏళ్లలో ఈ దేశాలన్నింటినీ ఆక్రమించుకొని ఖలీఫా రాజ్యాన్ని తీసుకురావాలని చూస్తోంది. ఇందుకోసం ఎప్పటినుంచో కుట్రలు పన్నుతూ వచ్చింది. ఇదే ఇప్పుడు భారత్ కు ముచ్చెమటలు పట్టిస్తోంది. ఒకవేళ ఐసిస్ ఎక్కడ అడుగు పెడితే ఆ నెత్తుటి దారుణాలు ఇక్కడా జరిగితే అన్న ఊహే కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఐసిస్ శరవేగంగా విస్తరిస్తోంది. ప్యారిస్, స్పెయిన్ వంటి యూరప్ దేశాల నుంచి చైనా వరకు కన్నేసింది. ఉత్తరాఫ్రికా, ఐరోపాలతో పాటు మన దేశంలోనూ ఖలీఫా సామ్రాజ్యం స్థాపించాలని చూస్తోంది.
ఉత్తరాఫ్రికాలో ఉన్న దేశాలన్నీ కలిపి మగ్రెబ్ అనే దేశంగాను, స్పెయిన్, పోర్చుగల్, ఫ్రాన్స్ దేశాలతో కూడిన భూభాగాన్ని ఆండలూస్ గాను పేర్లు పెట్టింది. ఇలా మిగిలిన దేశాలను కూడా కలిపి వాటికి ఏమేం పేర్లు పెట్టాలో కూడా నిర్ణయించుకుంది. ఇలా 2020 నాటికల్లా ప్రపంచంలో జనాభా ఎక్కువగా ఉన్న దేశాల్లో తమ ఖలీఫా సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసి ఆపై మరో అంచెలో రెండో పథకాన్ని అమలు చేయటం ద్వారా ప్రపంచమంతా ఇస్లామిక్ ఖలీఫా రాజ్యాన్ని స్థాపించాలని ఉవ్విళ్లూరుతోంది. అంటే ఇప్పుడు సిరియా, ఇరాక్లలో జరిగే దారుణాలు, ఘాతుకాలు అన్నీ సమీప భవిష్యత్తులో ప్రపంచంలోని అన్ని దేశాల్లోనూ అడుగుపెట్టే ప్రమాదం పొంచి ఉందన్నమాట. ఇలా ప్రపంచవ్యాప్తంగా ఇస్లామిక్ రాజ్యాన్ని ఏర్పాటు చేయడానికి 20 ఏళ్ల కిందటే ఒక పెద్ద పథకాన్ని రూపొందించుకున్నారు ఇస్లామిక్ తీవ్రవాదులు. 7 స్థాయిల్లో పూర్తయ్యే ఆ పథకాన్ని 15 ఏళ్ల క్రితమే మొదలు పెట్టేశారు. ఇన్నేళ్లుగా తాలిబాన్లు, లష్కరే తోయిబా వంటి తీవ్రవాదులు ఆ పథకాన్ని సగం పూర్తి చేస్తే ఇప్పుడు ఐసిస్ ఉగ్రవాదులు ఆ మిగిలిన భాగాన్ని పూర్తి చేయడానికి కంకణం కట్టుకున్నారు. ఎలాగైనా మరో 5 ఏళ్లలో తాము అనుకున్న టార్గెట్ పూర్తి చేయాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఈ పథకం కూడా అంత సామాన్యంగా ఏమీ లేదు. చరిత్రలో జరిగిన ఎన్నో దాడులకు ఈ పథకం దగ్గరగా ఉంది. ఇందులో భాగంగా 2000 నుంచి 2003 మధ్య భాగంలో ఇస్లామిక్ దేశాలపై యుద్ధానికి దిగేలా అమెరికాను రెచ్చగొట్టారట. ఆ తర్వాత 2010-13 మధ్యకాలంలో అరబ్ పాలకులకు వ్యతిరేకంగా తిరుగుబాట్లను లేవనెత్తి ఆ దేశాలను ఆక్రమించుకోవాలనుకున్నారట. ఒక్కసారి చరిత్రను చూస్తుంటే ఇదంతా నిజమే అనిపిస్తోంది. 2001 సెప్టెంబర్ 11న న్యూయార్క్ ట్విన్ టవర్స్, పెంటగాన్ మీద దాడి తర్వాత అమెరికా, ఆఫ్ఘన్, ఇరాక్ల మీద దాడి చేసింది. ఇక 2010 తరువాత ఈజిప్ట్ తో సహా లిబియా వంటి మధ్యప్రాచ్య దేశాల్లో పుట్టుకొచ్చిన ప్రజా తిరుగుబాట్లు ఆ దేశాల్లో అశాంతి, అల్లకల్లోలం రేపాయి. అంటే 2000 నుంచే ఇదంతా ఓ పకడ్బందీ ప్రణాళికగా చేస్తోందన్నమాట. గతేడాది ప్రశాంత నగరం ప్యారిస్ లో చార్లెస్ హెబ్డో పత్రికపై దాడి, తాజాగా అమెరికాలో ఒర్లాండో ఘటన, ఇప్పుడు ఇస్తాంబుల్ ఎయిర్పోర్ట్ లో బాంబు దాడి, ఇవన్నీ చూస్తుంటే ఉగ్రవాద మూకలు చాప కింద నీరులా ఎంతలా విస్తరించాయో అర్థమవుతుంది. ఇప్పటికే లక్షలాది మందిని హతమారుస్తున్న ఐసిస్ అదే పంథాను మన దేశంలోనూ అనుసరించబోతోంది. ఇందుకు మన దేశం కూడా అతీతం కాదు. ఇప్పటికే భారత్ లో భారీగా స్లీపర్ సెల్స్ ను రిక్రూట్ చేసుకున్నట్లు సమాచారం. ఈ మధ్య కాలంలో కూడా చాలా మందిని ట్రైనింగ్ కోసం సిరియాకు రప్పించుకుంది ఐసిస్. ఇప్పటికే కాశ్మీర్ లో వేర్పాటువాదులతో కలిసి త్వరలోనే ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ కాశ్మీర్ ను ఏర్పాటు చేస్తామని నినాదాలు, ఆందోళనలు చేస్తోంది. దీంతో పాటు భవిష్యత్తులో కాశ్మీర్ ను పూర్తి స్థాయిలో తన ఆధీనంలోనికి తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది. ఇలా ఒక కాశ్మీరే కాదు, దాదాపు అన్ని దేశాల్లోనూ ఇదే పంథాలో నెమ్మదిగా అడుగు పెడుతూ విస్తరిస్తూ వెళుతోంది ఐసిస్. మరో 5 ఏళ్లలో ఎలాగైనా తన టార్గెట్ ను పూర్తి చేయాలని చూస్తున్నారు. ఈ క్రమంలో ఎవరు చనిపోయినా తమ ప్రణాళిక మాత్రం ఆగకూడదన్నది ఐసిస్ ముందే నిర్ణయించుకుంది. అందుకే అబూ అల్ బకర్ బాగ్దాదీ చనిపోయినా అదే స్థాయిలో దూసుకు వెళుతోంది. ఖలీఫా రాజ్యమా? అదెలా ఉంటుంది? అసలు దాని లక్ష్యమేంటి? దాని స్థాపన ద్వారా ఏం సాధిస్తారు? అసలు మన ఇండియాలో ఐసిస్ దాడి చేస్తే ఎదుర్కోగలమా? దీన్ని అంతం చేయడానికి మన ఖలీఫా రాజ్య స్థాపనే తమ లక్ష్యం అంటోంది ఐసిస్. ఇంతకీ ఖలీఫా రాజ్యం అంటే ఏంటి? అదొస్తే ఏమవుతుంది? ఐసిస్ లక్ష్యం తెలిసినా, దాని వ్యూహం తెలిసినా ఎందుకు దాన్ని అంతం చేయలేకపోతున్నాం? ఆ ఖలీఫా రాజ్య స్థాపనలో భాగంగా ఐసిస్ మన దేశంలో కూడా అడుగు పెడితే అడ్డుకోవడం సాధ్యమేనా? ఐసిస్ ఉగ్ర భూతాన్ని అంతం చేయడం ఎవరికీ సాధ్యం కాదా? మా దృష్టిలో దైవం ఒక్కడే, అది అల్లా. అల్లాని కాకుండా ఎవ్వరిని పూజించినా ఊరుకోం. అందుకే చారిత్రక నగరాల్ని ధ్వంసం చేస్తున్నాం. ఇది ప్రపంచమంతటికీ వర్తిస్తుంది. లాడెన్ రక్తాన్ని కలిపిన చోటే మీ అధికారాన్ని కూడా సమాధి చేస్తాం. ఐసిస్. ఇది ఐసిస్ ప్రపంచానికి చేసిన హెచ్చరిక. ఐసిస్ లక్ష్యం ఒక్కటే, 2050 నాటికల్లా ప్రపంచమంతా ఖలీఫా సామ్రాజ్యాన్ని స్థాపించటమే.
ఖలీఫా రాజ్యం అంటే మహమ్మద్ ప్రవక్త రాజ్యాన్ని ఏర్పాటు చేయటమే. ఖలీఫా అంటే వారసుడు లేదా ప్రతినిధి అని అర్థం. ఈ ఖలీఫా రాజ్యాన్ని పాలించే వాళ్ళను ఖిలాఫత్లు అంటారు. వీళ్లంతా మహమ్మద్ ప్రవక్త మరణానంతరం వారి రాజకీయ వారసులుగా కొనసాగుతూ వస్తున్నారు. వీరిని ఖిలాఫత్ రసూల్ అల్లాహ్ గా పిలుస్తారు. ఈ ఖిలాఫాలకు అమీర్ అల్ మునీస్ నాయకుడు. టర్కీ, మధ్యాసియా, ఉత్తరాఫ్రికా, స్పెయిన్, ఈజిప్ట్ దేశాల్లో ఖలీఫాల రాజ్యం కొనసాగింది. చివరిగా టర్కీలో పూర్తి స్థాయిలో ఖిలాఫతుల రాజ్యం నడిచింది. కానీ 1924లో టర్కీలో బ్రిటిషర్లు అమలు చేసిన కుతంత్రానికి ఖలీఫా సామ్రాజ్యవాదం బలైపోయింది. అయితే అప్పట్లో చాలా మంది ముస్లింలు తిరిగి ఖలీఫా విధానాన్ని ప్రవేశపెట్టాలని ఆందోళనలు చేశారు. ఈ మేరకు ప్రపంచంలో ఉన్న ముస్లింలంతా కూడా పోరాడారు. ఆ సమయంలో భారత్లో కూడా ఖిలాఫత్ ఉద్యమం కొనసాగింది. ఈ ఖిలాఫాలు ఎన్నికల ద్వారా కానీ సమాజం నుంచి ఏకగ్రీవంగా కానీ ఎన్నికవటం ద్వారా అధికారంలోకి వస్తారు. వీళ్లు ఖురాన్ను ప్రాతిపదికగా చేసుకుని ఖలీఫా కర్తవ్యాన్ని నిర్వర్తిస్తారు. ఇస్లామియా ప్రకారం చెప్పిన ధార్మిక పాలన చేస్తారు. తాము పాలించే రాజ్యం పర్షియా చట్టాలకు అనుగుణంగా పాలిస్తారు. ఇక రాజకీయ కర్తవ్యాలు, న్యాయ సూత్రాలను ఉలేమా కర్తవ్య సూత్రాలకు అనుగుణంగా అమలు చేస్తారు. ఒకప్పుడు సుసంపన్నంగా ఉండే ఈ ఖలీఫా రాజ్యాన్ని మళ్లీ పూర్తి స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా అమల్లోకి తీసుకురావటమే ఐసిస్ ముఖ్య లక్ష్యం. ఇందుకోసం దశాబ్దన్నరగా ప్రణాళికలు రచిస్తూ వస్తోంది. భారీగా ఆయుధాలు సమకూర్చుకొని నరమేధంతో ఒక్కో దేశాన్ని ఆక్రమిస్తూ వెళుతోంది. ఇప్పటికే చాలా వరకు దేశాల్ని ఇదే విధంగా ఆక్రమించిన ఐసిస్ రాబోయే 5 ఏళ్లలో భారత్ను కూడా ఆక్రమించుకోవాలని పావులు కదుపుతోంది. ఇందుకు లక్షల కోట్ల సంపదతో స్లీపర్ సెల్స్ కి భారీగా నిధులు సమకూరుస్తోంది. ఏటా లక్షల కోట్ల రూపాయల సంపదను ఆర్జించుకుంటూ ప్రపంచంలోని అత్యంత సంపన్న ఉగ్రవాద సంస్థగా ఐసిస్ విస్తరిస్తోంది. మొదట్లో ఐసిస్ ను ప్రపంచ దేశాలేవి పెద్దగా పట్టించుకోలేదు. కానీ దాని దారుణ మారణకాండ చూసి అంతా నివ్వెరపోయాయి. కొన్నాళ్లకు ఐసిస్ క్రమంగా విస్తరించడం మొదలుపెట్టింది. మధ్యప్రాచ్యంలో చమురు క్షేత్రాలను ఆక్రమించడం మొదలుపెట్టింది. నెలకు $10 మిలియన్ ఆదాయాన్నిచ్చే చమురు బావులు ఐసిస్ ఆధీనంలో ఉన్నాయి. ఈ మ్యాప్ లో ఊదా రంగులో ఉన్న ప్రాంతమంతా ఐసిస్ ఆధీనంలోనే ఉంది. సిరియాలో ఐసిస్ నెత్తుటి మీద నుంచి తప్పించుకోవడానికి లక్షలాది మంది చుట్టుపక్కల దేశాలకు ప్రాణాలు అరచేత పెట్టుకుని శరణార్థుల్లా తరలిపోతున్నారు. చమురు బావుల్లాంటి ఆదాయంతో పాటు బ్యాంకులు లూటీ చేయటం, అమాయకుల్ని వ్యభిచారానికి అమ్మేయటం, డ్రగ్స్ అమ్మకాలతో లక్షల కోట్లు సమకూర్చుకుంటోంది ఐసిస్. తమ మాట విని వ్యభిచారానికి ఒప్పుకోలేదన్న కారణంతో 2 నెలల కిందట 21 మంది మహిళల్ని దారుణంగా చంపేశారు ఐసిస్ తీవ్రవాదులు. ఇలా వచ్చే డబ్బుతో పాటు సౌదీ అరేబియా, ఇతర గల్ఫ్ దేశాల నుంచి భారీగా నిధులు అందుతున్నాయి. ఇది ఈ సంస్థ కార్యకలాపాలు ప్రపంచవ్యాప్తంగా విస్తరించడానికి ఉపయోగపడుతున్నాయి. అత్యాధునిక ఆయుధాలు విచ్చలవిడిగా కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటికే భారత్ తో పాటు చాలా ఆసియా దేశాల్లో విధ్వంసానికి పథకరచన చేసింది ఐసిస్. భారత్లోని నగరాల్లో పెద్ద స్థాయిలో దాడులకు వ్యూహాలు పన్నినట్లు ఇటీవల పట్టుబడ్డ తీవ్రవాదుల నుంచి తెలుస్తోంది. ఖలీఫా సామ్రాజ్య స్థాపన చేయాలన్న లక్ష్యం కోసం నాజీలు అమలు చేసిన క్రూర విధానాలన్నీ అమలు చేస్తున్నారు. తమ సిద్ధాంతాల విషయంలో కట్టు తప్పితే సొంత నాయకుల్ని కూడా మట్టుపెట్టేందుకు వెనుకాటం లేదు. విమానాల్ని కూల్చగలిగే మిసైళ్లు కూడా ఉన్నాయని ఐసిస్ తీవ్రవాదులు చెప్పుకొస్తున్నారంటే వాళ్ళెంత ఆధునిక ఆయుధాలు వినియోగిస్తున్నారో అర్థమవుతుంది. మధ్యప్రాచ్య దేశాల్లో తమ స్థావరాలు ఏర్పాటు చేయడంతో పాటు అణ్వాయుధాల సేకరణ మీద దృష్టి పెట్టింది. ఇప్పటికే ఈ దిశగా వాళ్లు ప్రయత్నాలు మొదలు పెట్టారన్న నిఘా వర్గాల సమాచారం ప్రపంచాన్ని భయపెడుతోంది. పొరపాటున అణ్వాయుధాలు వారి చేతికి చిక్కితే ఆ విధ్వంసాన్ని ఊహించటమే కష్టం. ప్రపంచ దేశాలన్నీ ఒక్కతాటిపైకి వచ్చి ఐసిస్ ను మట్టుబెట్టాలని చేతులు కలిపితే తప్ప ఈ ఉగ్రభూతాన్ని అంతం చేయటం సాధ్యం కాదు. ఇది వాళ్ళ స్టోరీ బోర్డ్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.